నా ఎలవేలుపువి, నా కొలువుల తల్లివి, దయ చూపించి నా కూతురి మనసు మార్చమ్మా. దాని కాపురం కుదుట పడేలా చెయ్యి తల్లి. ఏ హాసిని, మీ అమ్మ మాట ఎలాగూ వినడం లేదు. అమ్మవారు చెప్పేదైనా విను, నీ జీవితం బావుంటుంది. గుళ్ళో అలా గుడ్లూరివి చూడకూడదు. మామూలుగా చూడు, మామూలుగా చూడు. ఓం ఆకృష్ణేన సావర్తమానోని వేషన్నమృతం మృత్యుంజ హిరణ్యేన సవితారధేనా దేవో యాతి భువనాని పశ్యన్ స్వాహా. అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య అగ్నిసకృతగ్గు స్వాహా. కద్రుద్రాగి ప్రచేదసే మిరిష్టమా యదవ్యసే ఓచే వసంతమగు హృదయ స్వాహా. సూర్యగ్రహాయేదం నవమా ఆప్యాయ సస్మేదతే విశ్వతస్సా పురుష్ణ్యం. రమ్య, అటు చూడు, నీ సవితలా ఉంది. అదే కూతురు బతుకు బాగవ్వాలని పూజలు చేపిస్తున్నట్టుంది. గౌరీ వాయుసలినాని తక్షత్యేకపతి ద్విపది సాద్యుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా పరమేవ్యోమన్ స్వాహా. చంద్రగ్రహాయేదన్నవమ అగ్నిర్మూర్ధా దివః కకుత్పతి పృథివ్యా అయం అపాగుం భేదాగుం శన్వతి స్వాహా. శివనాపతి భవానక్షరా నివేశని యచ్ఛాన సర్వసప్రదా స్వాహా. క్షేత్రస్య వదినా వేగం హితేనే విషయామసి గామస్వోహిత్వాసనో భ్రాతీదృశే స్వాహా. అంగారగ్రహాయేదన్నమో దేవీ నవరాత్రులలో మంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి. భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి. నా పెళ్ళైనప్పటి నుంచి దాన్ని ఏదో రకంగా ఏడిపించాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడూ దాన్ని అనే అవకాశమే రాలేదు. ఎప్పుడు ఏమీ అనలేకపోయాను. ఇప్పుడు దొరికింది. ఒక ఆట ఆడుకుంటాను. దెబ్బకి కన్నీళ్లతో దాని కొంగు తడిసిపోవాలి. పద. అమ్మా హాసిని, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా, రా. శుభం కలుగుగాక. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, పూజ పూర్తయింది. అమ్మ దయ ఎల్లవేళలా మీ మీద ఉంటుంది. మీ కోరిక నెరవేరుతుంది. ఇక వెళ్ళిరండమ్మా. ఆదిత్యాది నవగ్రహ అనుగ్రహ సిద్ధిరస్తు. సకల వాంఛాఫలయోగతా సిద్ధిరస్తు. సత్యాః సంతు యజమానస్య కామాః. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదమ్మా. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదమ్మా. పదమ్మా. ఏమే నీలవేణి, మనమంటే మన ఐదోతనం చల్లగుండాలని గుడికొస్తాం. కానీ కొంతమంది ఏ మొహం పెట్టుకొని, మొహం నిండా అంత బొట్టు పెట్టుకొని గుడికొస్తారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళ కూతుళ్ళని కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఆ కూతుళ్ళేమో అమ్మనే ఫాలో అయిపోతున్నారు. ఏంటో విడ్డూరం. ఇంట్లో కాపురం చేయకుండా గుళ్ళో కానుకలేసేస్తే అమ్మవారు కరుణిస్తుందా? అక్కడ మొగుణ్ణి కాలితో తన్నేసి ఇక్కడ కాళ్ళ మీద పడిపోతే కాపురాలు నిలబడిపోతాయా? హాసిని, ఊర కుక్కలు ఊరికే మురుగుతుంటాయి. వాటిని పట్టించుకుంటే కరవడానికొస్తాయి. పదండి వెళ్దాం. వెళ్ళమ్మా. అమ్మ చూపించిన దారిలోనే వెళ్ళు. ఏయ్, మేమేం చేస్తే మీకెందుకు? ఏ దారిలో వెళ్తే మీకెందుకు? మా అమ్మని అనడానికి నువ్వు అస్సలు సరిపోవు. ఇవి మా పర్సనల్ మ్యాటర్స్. వీటిలో వేలు పెడితే ఊరుకునేది లేదు చెప్తున్నా. ఓ అబ్బో,
పిల్లకి పౌరుషం పోడ్చుకొచ్చింది. నేను చెప్తుంది నీ మంచికే. మీ అమ్మకి ఇన్ని రోజులు ఈ ఊరి జనం పెద్ద గౌరవం ఇస్తున్నారు అనుకుంటున్నావేమో, కానీ వెనక ఏం మాట్లాడుకుంటున్నారో మీకు తెలీదు. మొగుణ్ణి వదిలేసిన ఆడదాన్ని జనం ఏమంటారో మీ అమ్మని అడుగు, బాగా చెప్తుంది. ఏయ్, ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకు. ఎక్కువగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. నా ముందు నిలబడే అర్హత లేని దానివి, నా ముందుకు రావడానికి భయపడేదానివి, నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఏమే నీలవేణి, విన్నావా? ఈవిడ గారంటే భయపడాలంట. గౌరవమున్న మనుషుల కంటే భయపడతారు. అన్నీ వదిలేసుకొని ఇలా రోడ్డున పడ్డ వాళ్ళకి ఎవరైనా భయపడతారా? యమ్మ హాసిని, మీ అమ్మ అంటే మొగుని కాదనుకొని ఒంటరిగా బతికేస్తుంది. ఇప్పుడు నీకు కూడా అవే నీతులు బోధిస్తుందా? హే రమ్య, అనవసరంగా హద్దులు దాటకు. నా కోపం హద్దు దాటిందంటే ఏం చేస్తావేంటి? అప్పుడు నా మొగుణ్ణి కొట్టినట్టు ఇప్పుడు నన్ను కొడతావా? అవును, నాకొక అనుమానం. నువ్వు మొగుడుతో 10 ఏళ్ళు కాపురం చేసావు కదా, మరి నీ కూతుర్ని 10 రోజులు కూడా కాపురం చేయనివ్వలేదేంటి? నీకు తోడుగా ఉంటుందని తెచ్చుకున్నావా ఏంటి? ఏమే పిలిచి మరీ కుమ్మించుకోవడం అంటే ఇదే కదా? ఏయ్, నేను అన్న దాంట్లో తప్పేముంది? ఏయ్, నేను నిజమే చెప్తున్నా. ఏయ్, ఒక్కసారి కుమ్మగాని పారిపోయి దాక్కోవాలి గాని ఎర్రగొట్ట ఊపి ఇంకా రెచ్చగొట్టకూడదే ఏలుగొట్టు మోహందానా. ఏయ్ నీలవేణి, నీ స్నేహితురాలికి చెప్పు, ఆడపిల్ల జీవితం పాడైపోతే ఓ కన్న తల్లి ఎంత క్షోభ అనుభవిస్తూ ఉంటుందో కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఆ పిల్ల జీవితం బాగు చేసుకోవడానికి ఆ తల్లి ఎంత వేదన పడుతుందో తెలిసేలా చెప్పు. ఏంటి చెప్తావా? చెప్తా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో రమ్య, నేను మొగుడికి ఎందుకు దూరం అయ్యానో నీకు తెలుసు. నా కూతురు జీవితం పాడైందని నన్ను మాటలతో హింసించి నువ్వు ఆనందించాలనొచ్చావు.